ఎవరైనా గానీ ఎక్కడైనా గానీ పొరపాటు చేస్తే కష్టాలు వస్తాయి, కానీ ఇక్కడేంటో నవ్వులు వస్తాయి అంటున్నాడు మన రామ్ ప్రసాద్. ఇంతకీ ఆ పొరపాటు ఏంటి, చేసింది ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. ఏమే వెనకాల వెంట పడుతున్నారు, నీకు కంగారు లేదా? వెనకాల వెంట పట్ట నీకు కొత్త, నాకు కాదు. ఇలా పరిగెడుతుంటే నాకు ఆవేశం వస్తుంది, నీకు ఆవేశం కూడా రావట్లేదేంటి? ఆయాస బట్ట నీకు అలవాటే, నాకు లేదు. సరే పెళ్లి చేసుకుందాం ఫాస్ట్కి వెళ్ళి. సర్లే కానీ డార్లింగ్, ఇప్పుడు మనం ఎందుకు లేచిపోతున్నాం? మా అమ్మానికి పెళ్లి ఇష్టం లేదు, అందుకే మన ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నాం అంతే. పద మ్యారేజ్ చేసుకుందాం. దండలు రెడీ కదా? మన కాలు మెట్లు రెడీ రా, కాలు బొట్లు రెడీ. మనకి పెళ్లి అయిపోయిన తర్వాత ఏం లేకపోయినా పర్వాలేదు, మనకి ఫస్ట్ నైట్ అవ్వాలరా. మనకు రూమ్ కావాలి. ఎలాగా? పంచగట్ల రూమ్ ఉందిరా, 2000. పంచగట్ల రూమ్ 2000 తీసేసుకో. అడ్రస్ ఎక్కడ? నా రూమే. ఆఫీస్ అంతా రావాలి కదా, వెయిట్ చేద్దాం. అయ్యా కొంచెం ధర్మం చేయండి అయ్యా. ఏరా కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా? నీ కాళ్ళు చేతులు కూడా బాగానే ఉన్నాయి కదా, ధర్మం చేయొచ్చు కదా. కూర్చో. అరే ఆఫీస్ వచ్చాడా చూడు. హాస్పిటల్ బెడ్ నుంచి వచ్చినట్టున్నాడు నీరసంగా. అయ్యా అందరికీ నమస్కారం. నేను రిజిస్టర్ ఆఫీసర్ని. లవ్ మ్యారేజ్లు లేచిపోవడాలు ఎన్నో జరుగుతున్నాయి. తల్లిదండ్రులను కాదని లవ్లు చేసుకొని నేను చంపుకుంటున్నారు, దీన్ని ఆయన చంపుకుంటున్నారు. అంతేకనే ఇప్పుడుకొచ్చి నా సర్వీస్ లో ఒక్క లవ్ మ్యారేజ్ కూడా నేను అంగీకరించలేదు, ఎందుకంటే నాది కూడా లవ్ మ్యారేజ్. అన్నా రామ్ ప్రసాద్ అన్న, నా స్కిట్ లో ఇంతవరకు నేను ఎప్పుడు ఇంత డైలాగ్ ఆయన చేసి చెప్పించలేదు. పెళ్లి చేసుకోవడానికి ఎవడైనా వచ్చాడు అసలనే? నమస్తే సార్, మాకు మ్యారేజ్ చేస్తారు. కిలో కందిపప్పు ఎంతో తెలుసా? కిలో పెసరపప్పు ఎంతో తెలుసా? కిలో వెళ్ళిపోతావు ఏంట్రా? ఇది కిరాణా షాపా, రిజిస్టర్ ఆఫీసా? మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఒప్పుకున్నారా? అంటే మా అమ్మగారు ఒప్పుకున్నారండి. మీ నాన్నగారు? నాన్నగారు లేరండి. లేకపోవడం ఏంటి? వాళ్ళ అమ్మగారు ఇంకో పెళ్లి కాలే. వాళ్ళ అమ్మగారికి పెళ్లి కాకుండా ఇది ఎలా పుట్టింది? వాళ్ళ అమ్మగారు అదే ఫీల్ అవుతున్నారు, నాకు పెళ్లి కాకుండా నాకు కూతురు పెళ్లి చేసుకుంటుంది ఏంటి అనేసి. మరి మీ ఇంట్లో మీ అమ్మ నాన్న? మా అమ్మ నాన్నకి పెళ్లి ఇష్టమేనండి. మీరు ఈ పెళ్లి ఇష్టమైనప్పుడు ఇక్కడ రావాలి కదా? అంటే లేచిపోయి పెళ్లి చేసుకోవడం మా అమ్మ నాన్నకి ఇష్టం, అందుకే ఇలా కలిసి వచ్చానండి. త్వరగా పెళ్లి చేయండి. చేత ఉండ కంగారు పడతాటి. సాక్షి సంతకాలు కావాలి. వీడి పేరు సాక్షి, సంతకం పెడతాడు. 2 సంతకాలు కావాలయ్యా. 2 ఆడే పెడతాడు. 2 ఆడి పెడితే కుదరదు, 2వ సంతకం ఇంకొకటి పెట్టాలి. మీరు పెట్టండి. నా సంతకం చల్లదయ్యా. చల్లని సంతకం ఎందుకు నేర్చుకున్నారు మీరు? అమ్మ ఆది గారి దగ్గర కంటే ఎక్కువైపోయింది. నువ్వు 10 నిమిషాల్లో సంతకం తేకపోతే ఈ పెళ్లి క్యాన్సల్. తెస్తాను సార్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటమ్మా ఏంటి? కొంచెం హెల్ప్ చేస్తా, నాకు చిన్న సంతకం కావాలి. ఏమిస్తావు? నీకేం కావాలని ఇస్తా. దాని మెల్ల ఏదో బంగారంలా ఉంది, అది ఇస్తావా? నక్లీసా? నేను ఇస్తాను, వెళ్ళరా. అరే సాక్షి సంతకం పెట్టు. నువ్వు అరే నువ్వు పెట్టు. నువ్వు పెట్టు. సంతకాలు అయిపోయినాయా? దాంట్లో మార్చుకోండి. ఇదిగోండి తీసుకో. ఆగు. ఆ దండికి ఆడికెందుకండి? దండాడికి చెప్తానా? ఆడికెందుకండి? మొగుడు స్థానంలో ఆడి సంతకం పెట్టాడు, సాక్షి స్థానంలో నువ్వు సంతకం పెట్టావు. చెరిపండి సార్. ఒరేయ్ చెరిపోవడానికి ఇది ఏమన్నా దీని జీవితం అనుకుంటున్నావా? గవర్నమెంట్ కాయించు. అందుకే సార్ కొంచెం చింపేయండి సార్. ఒరే రేపు పొద్దున నా ఉద్యోగం పోతుందిరా. సార్ నన్ను వేసేయమంటారా? ఉండరా, వేసేద్దు. నీకు ఒక ఐడియా ఇస్తాను. ఒక 6 నెలలు వాళ్ళిద్దరిని కాపురం చేసి. కాపురం ఏంటి సార్? కాపురం అంటే కలిసి ఒక గదిలో పెట్టమని. 6 నెలల తర్వాత ఇడాకలు అప్పుడు నువ్వు దాన్ని పెళ్లి చేసి. సార్ నన్ను ఇప్పుడు వేసేయమంటారా? తప్పట్లు కొట్టరా ఆనందంగానే. ఎదవా సరే సార్, నేను మళ్ళీ కలుస్తాను. డార్లింగ్ ఇదే మన రెంట తీసుకుని వెళ్ళే. చాలా బాగుంది. రేయ్ చైతి ఏంటి ఆడి చెయ్యేస్తే చేయించుకుంటావు అలాగా? అయినా ఏంటి, నేనేమన్నా పరాయి ఉన్నా దాని మగునే కదా. ఏమే హెడ్డేక్ వస్తుంది, టీ పట్రా. సరే నాకు కాఫీ తీసురా. ఏమంటే ఇప్పుడు కాఫీ కావాలా, టీ తీసుకురావాలా? మూడేం చెప్తా చెయ్యు. సరే కాఫీ అట. థ్యాంక్ యూ డార్లింగ్.
ఆడికిచ్చేమింటే మీరే కదండి మొగుడు ఏది చెప్తా చేయమన్నారు. మొగుడు నేనే, వాడు జస్ట్ 6 నెలల వరకే. మొగుడు నువ్వు ఎలాగలుగుతావు? నేను కదా దండేసింది. నువ్వు లోపలికి వెళ్ళి చెప్తా ఫస్ట్. ఏమండి ఈ మధ్యలో నేను బాగా గ్లామర్ వస్తున్నట్లేను. వస్తున్నా కానీ పిలువు ఫస్ట్ నువ్వైతే. చిన్న కన్నా ఎక్కడికి ఎందుకు వచ్చారు మీరు? నీకు పెళ్ళైంది కదా, ఏదో చూద్దాం అనిపించి వచ్చేసాను లేరా. ఏమే ఏమండి రా. అతే మావయ్య బాగున్నారా? బాగున్నా అమ్మా. నాన్న ఆశీర్వదించండి నాన్న. ఇద్దరు చల్లగా ఉండాలి. మర్యాదలు బాగానే తెలుసు. ఈడొచ్చాడేటి మధ్యలోకి? బాగా క్లోజ్ ఫ్రెండ్స్, ముగ్గురు ఒకే స్కూల్. ఎంత స్కూల్ అయినా ఆశీర్వాదం వాడెందుకు వస్తారా? మర్యాద అరే నువ్వు లోపలికి వెళ్ళిపో స్నానానికి, ఓకేనా? సరే. ఏమే టవల్ మర్చిపోయింది తీసురా. అదేట్రా నీ పిల్లని పిలుస్తున్నాడు? ఒకసారి సబ్బు కూడా పెట్టుకుంటాం మొక్కల వల్ల. మీరు ఇలా బెడ్రూమ్ పడుకోండి. ఏమే మన బెడ్రూమ్ పదమా? మీకు వాళ్ళది కోడల లోపల కూర్చుంది, నీకెందుకు రావన్నీ? ఆడేంటి కోడల రూమ్ లోకి వెళ్ళాడు? ఇదిగో అబ్బాయి. ఏ అమ్మాయి? అదేటి వాళ్ళిద్దరు ఉంటే నువ్వు లోపలికి ఎందుకు దూరేవరా? మొగుడు పిల్లల మధ్యలోకి. ఆ కొడుకు రూమ్ లోకి నువ్వేంట్రా దూరేది లోపలికి? మా ఫ్రెండే, సరదా ముగ్గురు కలిసి పడుకుంటాం ఒక్కోసారి. కానీ అలా పడుకోకూడదమ్మా, ఆడి బయటికి అంటే. ఏయ్ నీ పని ఇలా కాదు, ఉండండి. మా ఆఫీసర్ వస్తున్నాడు. ఆఫీసర్ ఏంటి గొడవ పెట్టాయా? నా కొడుకు కోడలు పెళ్లి చేసుకుని రూమ్ లో కొత్త వెళ్తున్నారు సార్ లోపలికి. కొడుకు నీకు అసలు నిజం చెప్పలేదా? ఏంటి? వాళ్ళిద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చారు. సాక్షి సంతకంలో నీ కొడుకేమో సంతకం పెట్టాడు, సాక్షి కింద రావాల్సినడేమో మొగుడు కింద సంతకం పెట్టాడు. ఇప్పుడు ఎవడో మొగుడు ఎవడు అంటారు చెప్పు? ఒరే నాకు తెలియకొడుకున్నాను, మీది లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ చేశారు. కిలో కందిపప్పు ఎంతో తెలుసా? కిలో పెసరపప్పు ఎంతో తెలుసా? 5 కేజీలు బియ్యం ఎంతో తెలుసా? 5 కేజీలు బియ్యం కూడా తర్వాత నాకు తెలుసు. కేజీ సింతపండు 80 రూపాయలు, కేజీ బియ్యం ఏమో 70 రూపాయలు, గట్టి గ్యాస్ బండ్ ఏమో 1000 రూపాయలు, 10,000 రూపాయలు అద్దె, పిల్లల ఫీజు ఏమో 1,00,000 రూపాయలు. నీకేం తెలుసు? అసలే నువ్వు నాకు తెలియకొడుగుతున్నాను. ఏంట్రా బాబా, ఏంట్రా? అయ్యయ్యా, ఏంట్రా? చూస్తానే నీ అద్దు చూస్తాను. సార్ ఇవి ఇక్కడ పగలు కాదు, ఒక ఈవెంట్ కి రాజుగారు ఒక ఈవెంట్ కి తీసుకెళ్ళి ఆవిడకి డబ్బులు ఇవ్వాలి, ఆ పగలు ఇది. యారా సిగ్గు లేదురా? మొగుడు సంతకం ఎక్కడ పెట్టాలో తెలియదు. బీటెక్ దాకా చదువుకున్నారు నువ్వు. నాకు పిల్లం వద్దు, పెళ్లి వద్దు. ఛీ! ఆడికి ఎలాగో వద్దండి, నువ్వు రాపోదాం. తీసుకొని రా. పోలే, ఏదో పెళ్లి. ఛీ! చూశారు కదా, రిజిస్టర్ ఆఫీసర్ ఎదురుగుండా అడుక్కుంటూ వాడి కింద పెట్టింది నేనేనండి. ఇలాంటి రిజిస్టర్ మ్యారేజ్లు జరగకుండా అప్పుడప్పుడు ఏమన్నా నా చేయి దాటిపోయినప్పుడు ఇలాంటి అడుక్కుంటూ వాళ్ళు ప్రవహించి ఆ పెళ్లిని కూడా క్యాన్సిల్ చేస్తానండి. అర్థమైంది కదా? రిజిస్టర్ మ్యారేజ్లు చేసుకోకండి, తల్లిదండ్రులను బాధ పెట్టకండి. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ బ్యాక్ రాజు గారు. గ్యాప్ తీసుకున్నారు కానీ మళ్ళీ వచ్చేసారు. మిమ్మల్ని ఇక్కడ చూడడం చాలా ఆనందంగా ఉంది. నాగబాబు గారు ఎలా అనిపించింది? ఆల్మోస్ట్ రియల్ లైఫ్ డ్రామాలో మారిపోయిన స్కిట్. ఏదో మధ్యలో పర్సనల్ ఉన్నాయా మీకు? కాదు సార్, అసలు అట్లా ఏం లేదు. అదే లేదు కదా. జస్ట్ అది స్లోగా కొడదామంటే టప్ మంది తగిలేసింది. సీరియస్ గా కొట్టారనుకుని ఆయన కొట్టేస్తున్నారు. మంచి కాన్సెప్ట్ రామ్ ప్రసాద్ సార్. ల్యాగ్ అయింది స్కిట్. డైలాగ్స్ అన్ని యావరేజ్ ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్టిస్ట్ లో అందరూ యావరేజ్ గా చేశారు, ఎక్సెప్ట్ రాజు వచ్చిన తర్వాత కొంచెం రాజు వల్ల కొంతవరకు ఎంటర్టైన్ చేశాడు. కానీ ఓవరాల్ స్కిట్ వచ్చేసి జస్ట్ ఓకే. నెక్స్ట్ బాగా చేయాలి. గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? సార్ చెప్పాల్సింది అన్ని చెప్పారు, అంటే ఫ్లాస్ ఎక్కడ ఏమైందనేది. ఓవరాల్ కాన్సెప్ట్ ఇస్ గుడ్, పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఇస్ గుడ్. ఓన్లీ స్కిట్ ఫ్లో అండ్ పంచెస్, డైలాగ్స్ అండ్ పంచెస్ మోర్ ఉండుంటే ఇంకుడ్ హావ్ బీన్ మచ్ మచ్ బెటర్. అండ్ రాజు గారు వెల్కమ్ బ్యాక్. అదిరిపోయింది మీ పర్ఫార్మెన్స్ అయితే, చింపేశారు ఇంకంతే. అండ్ ఆల్ ది బెస్ట్, ఎక్స్పెక్టింగ్ మోర్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.